యజ్ఞ మండపాన్ని ఆవు పేడతో అలికి మామిడి తోరణాలతో కొబ్బరి మట్టలతో వివిధ రకాల పూలదండలతో ముగ్గులతో అలంకరించారు. స్థానిక మహిళా మండలి సభ్యులు ఈ కార్యాన్ని నిర్వహించారు. ఈ నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామంలో అష్టముఖ గండబేరుండ లక్ష్మీనారసింహ మహాయజ్ఞం భారతదేశంలో మొట్టమొదటిసారిగా మా తిప్పర్తి గ్రామంలో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మేము వాసవి వనితా క్లబ్ సభ్యులమంతా 3 రోజుల నుంచి వాలంటీర్లుగా పనిచేస్తున్నాము. మా క్లబ్ స్థాపించి సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సరంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరమేశ్వరుడి యొక్క హస్తముఖి అనే విషయాన్ని గురించి మనకు అధర్వవేదంలో ప్రహ్లాదు యొక్క చరిత్ర యొక్క విషయాన్ని చెప్పినప్పుడు ఆ ప్రహ్లాదుడే ఈ హస్తముఖి యొక్క దర్శనం చేసుకున్నారని మనకు అధర్వవేదం చెప్పుచున్నది. 8 ముఖాలలో ఆ యొక్క మహాపురుషుడి యొక్క దర్శనం అయిన తర్వాత ఆయన 8 దిక్కుల్లోనూ 8 ముఖాలతోటి ఆ మహాపురుషుడి యొక్క దర్శన భాగ్యం కలిగినని అధర్వవేదం చెప్పుచున్నది. ఆ విధంగా ప్రహ్లాదుకి దర్శనం ఇచ్చిన ఆ హస్తముఖి ఆ యొక్క మహాయజ్ఞాన్ని మనం ఇవాళ నుంచి ప్రారంభం చేస్తున్నాం. సంధ్యా సమయంలో మహాపురుషుడి యొక్క జన్మము, నరసింహ యొక్క అవతారము, హిరణ్య వధ ఇది ఈ యొక్క సంధ్యా సమయంలోనే జరిగింది కనుక సంధ్యా సమయం నుంచి ప్రారంభం చేశాం. 27 నక్షత్ర మండలతోటి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరగబోతున్నది. 27 నక్షత్రాలను వాళ్ళ యొక్క ఆ యొక్క నక్షత్రానికి సంబంధించే వరకు 3 రోజుల పాటు యజ్ఞం జరగబోతున్నది. ఈ యజ్ఞాన్ని మనకి ప్రసాదించడానికి అనేక మంది మహాపురుషులు తిరుపతి దేవస్థానం నుంచి ఋత్వికులంతా కూడా వచ్చేసి ఉన్నారు. వాళ్ళ ద్వారానే యజ్ఞం జరగబోతున్నది. మండపానికి నలువైపులా సంబంధిత చిత్రపటాలు ఉంచారు. మండపం పైభాగాన నవగ్రహాలను, నడుమ ఓ కలశాన్ని ఉంచారు. ఈ ప్రధాన కలశంలోకి మంత్రసహితంగా ఆ కార్యం తర్వాత విఘ్నాలు లేకుండా యజ్ఞం సాగడం కోసం విక్షిక్సేనుని ఆరాధించారు. అటు పిమ్మట యాగశాల ప్రదక్షిణం కావించారు. యాగశాల శుద్ధితో పాటు యజ్ఞంలో పాల్గొనే వారి దేహశుద్ధి, అంతఃశుద్ధి కోసం పంచగవ్యారాధన చేశారు. పంచగవ్యారాధన అంటే గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదది, గోజ్ఞతం ఈ 5ంటిని ఆరాధించడం. ఇక్కడ ఆరాధన అంటే లోపలికి తీసుకోవడం. పంచగవ్య స్వీకరణ తర్వాత యజ్ఞం చేసేవారు, చేయించేవారు